అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి, కాస్త మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి. కొన్ని చోట్ల కొద్దిగా చిన్న చిన్న పుల్లలు పెట్టుకొని చిన్న గుడారం లాగా ఒక ఇల్లును కడతారు. గుడారం లాగా ఒక ఇంటిని కట్టినట్లు జమ్మేసి కొద్ది కట్టి దాంట్లో ఒక చిన్న యేసయ్యని, చిన్న మరియమ్మని, చిన్న యోసేపుని, గొర్రెల్ని, కొన్ని పశువుల్ని ఇవన్నీ పెడతారు. పెట్టి చూపిస్తూ ఉంటారు. దారిన పోయే అందరూ చూస్తుంటారు. అది వాళ్ళు చెప్పే మాట ఏంటంటే యేసు ప్రభు పుట్టిన పశువుల పాక అంటారు. యేసు ప్రభు పుట్టిన పశువుల పాక. నేను ఈరోజు చెప్పే మాట ఏంటంటే, పాకలు కట్టాం, ఇంటికి రంగులు వేస్తున్నాం, సున్నాలు కొడుతున్నాం, కొన్ని ఇళ్ళలో అయితే పిండి వంటలు చేసుకుంటున్నారు, మంచి బట్టలు కట్టుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాము, పాక కట్టాము, పాకలో అందరినీ పెట్టాం. కానీ ఇంతకీ ఆ పాకలో యేసయ్య ఉన్నాడా? క్రిస్మస్ ఆ పాకలో జరుగుతుందా? క్రిస్మస్ ఆ ఇంట్లో ఉందా? ఆ ఇంట్లో జరుగుతుందా? గమనించాలి. ఇల్లు కట్టుకున్నాం, సున్నం వేసుకున్నాం, మంచి బట్టలు కట్టుకున్నాం, పిండి వంటలు చేసుకున్నాం, బంధుమిత్రులందరినీ తెప్పించుకున్నాం, ఆ రోజు స్పెషల్గా మాంసకూర వండుకొని తిన్నాం, అన్నీ చేశాం. కానీ ఆ ఇంట్లో క్రిస్మస్ జరుగుతుందా? క్రిస్మస్ జరిగిందా? ఒకసారి ఆలోచించాలి. అసలు క్రిస్మస్ ఎలా చేసుకోవాలి ఇంట్లో అంటే, మన ఇంట్లో చేసుకోవాలంటే ఆ రోజు ఆ ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఆ ఇంట్లో ఆ పశువుల పాకే కానీ ఆ ఇల్లే కానీ అసలు అక్కడ ఏం జరిగింది, వాళ్ళు క్రిస్మస్ ఎలా చేసుకున్నారు, అది తెలిస్తే మనం కూడా క్రిస్మస్ అలాగే చేసుకోవడానికి అవకాశం. ఒకసారి దేవుని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుదాం. 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికిదే మీ కానవాలు. తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూస్తారు. మీరు అంటే ఒకళ్ళ కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. మీరు చూస్తారు. ఆ ఇల్లు అనేక మంది రావటానికి పోవటానికి అతిథి మర్యాద కలిగిన ఇల్లు. ఏ ఇల్లు అది? అతిథి మర్యాద కలిగిన ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆ రోజు కాలంలో ఆ ఊరిలోకి చాలామంది వచ్చారు కానీ ఏ ఇల్లు ఖాళీ లేదు. కారణం ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో అందరూ జనన సంఖ్య రాసుకోవడానికి వచ్చారు. అంటే వాళ్ళ పేర్లు గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవడానికి వచ్చారు. కనుక ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చారు కనుక ఆ ఊరిలో ఏ ఇంట్లో కూడా స్థలం లేదు. ఇప్పుడు మరియమ్మ నిండు గర్భిణి ప్రసవించడానికి ఏ ఇంట్లో కూడా స్థలం లేదు. ఒక ఆయన వచ్చి, అమ్మా నీ బాధ నేను చూడలేకపోతున్నాను కనుక మా ఇంట్లో కూడా స్థలం లేదు, కానీ మా పశువుల కొట్టం ఉంది, పశువుల పాకు ఉంది, ఆ పాకలో అయితే నీకు స్థలం దొరుకుతుంది, నీకు ఏర్పాటు చేస్తానని ఆ పశువుల పాకలో స్థలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశువుల పాకలో స్థలం ఇచ్చాడు. ఆ ఇంట్లోకి చాలామంది వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ మరియమ్మ వచ్చింది, తర్వాత యోసేపు వచ్చాడు, ఇప్పుడు గొర్రెల కాపరులు ఆ ఇంట్లోకి వచ్చారు. కొద్ది దూరం వెళ్తే, కొన్ని రోజులు గడిస్తే ఆ ఇంట్లోకి జ్ఞానులు కూడా వచ్చారు.
అంటే ఆ ఇంట్లో అతిథి మర్యాద బాగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇంట్లో ఎవరన్నా తెలియనోళ్ళు కానీ, ఎవరన్నా ఆపదలో ఉన్నవాళ్ళు కానీ మన ఇంటికి వస్తే దయచేసి మర్యాద చేయండి, మర్యాద చేయండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళకి ఏదైనా కావాలంటే ఉన్న దాంట్లో కొంత పెట్టండి. అలా చేస్తే మనం ఎవరికి చేస్తున్నామంటే యేసయ్యకు చేస్తున్నామని బైబిల్ చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ క్రిస్మస్ రోజున నువ్వు చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు వండుకొని తినకుండా కాస్త ఎవడన్నా లేనోడు నీ ఇంటికి వస్తే, లేనోడు బాధలో ఉన్నవాడు ఎవడన్నా నీ ఇంటికి వస్తే దయచేసి వాళ్ళకు కొంత సహాయం చేయండి. క్రిస్మస్ రోజున అదే జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు చాలా లేనోడండి, చాలా బేదవాడు. యేసు ప్రభు తల్లి మరియా బేదదే, యోసేపు కూడా బేదోడే. ఎందుకు అట్లా చెప్తున్నావు? ఎట్లా చెప్పగలవంటే యేసు ప్రభుకి చుట్టిన గుడ్డ పుత్తి గుడ్డ, అంటే పీలికలుగా ఉన్న గుడ్డ. అంటే ఆయన ఎంత దరిద్రతలో ఉన్నాడో ఆలోచించాలి. అయితే అక్కడికి దేవుడు ఎవరిని పంపాడంటే జ్ఞానుల్ని పంపాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, బోలం. ఇప్పుడు వీళ్ళు బేదోళ్ళు కదా, పిల్లోడికి ఏదైనా కావాలనుకో ఏం చేయాలి? అప్పుడు చెప్పాలి. పిల్లోడు పుట్టాడు, ఇప్పుడు పిల్లోడికి ఏదన్నా అవసరం వస్తుందా రాదా? ఇప్పుడు ఆ అవసరం తీరాలంటే ఏం చేయాలా? ఎవరిని అడగాల? ఆ ఇంటి ఆయన అడిగితే ఇస్తాడా? ఏం మీకు స్థలం ఇచ్చింది కాక మళ్ళీ పిల్లోడికి ఏదైనా కావాలా అంటాడు. అందుకని దేవుడు ఎవరిని పంపించాడంటే జ్ఞానుల్ని పంపించాడు. ఒక ఆయన బంగారమే తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన బోలాన్ని తీసుకొచ్చాడు, మంచి వాసన వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే సాంబ్రాణి లాంటిది. సాంబ్రాణి, బోలం అంటే సాంబ్రాణి లాంటిది, మంచి వాసన వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభుని పశువుల పాకలో పెట్టారు. ఒకవేళ దోమలు కుడితే, ఒకవేళ అనారోగ్య సమస్య వస్తే, అందుకని దేవుడు జ్ఞానులకి ఏం చెప్పినా బోలం తీసుకొని పొమ్మన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక ఆయన బోలము, బంగారం, బోలం, సాంబ్రాణి 3 తీసుకుని పోయారు. దేవునికి స్తోత్రం. నీ అక్కర్లు తెలుసు, నీ అవసరత ఏంటో దేవుడికి తెలుసు. ఏ సమయానికి ఇవ్వాలో ఆ సమయానికి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు మర్యాద చేస్తే ఎవరికి చేసినట్టు అంటే యేసయ్యకు చేసిన దానితో సమానం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వాక్యం. 25వ అధ్యాయం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక అది నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్తున్నా. ఎవరైనా మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఎవరికైనా చేస్తే అది నాకు చేసినట్లు. దేవుడు చెప్తున్నాడు, నా పేరిట మీరు ఎవరికన్నా సహాయం చేస్తే అది నాకు చేసినట్లు. మన దరిద్రం ఏంటంటే నువ్వు ఎవడో నాకు తెలియదు, నువ్వు ఉంటే నాకు బాధ అని తరిమే రోజుల్లో జనాలు ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎవరైనా బేదోళ్ళు కనుక కనబడితే వాళ్ళకు చేస్తే అది నాకు చేసినట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికైనా అతిథి మర్యాద చేయండి. క్రిస్మస్ రోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీ ఇల్లు అతిథి మర్యాద కలిగిన ఇల్లుగా ఉండాలి. ఒకసారి ఒక ఆయన రోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా ఇంటికి రా, నీకు ఏది కావాలంటే అది ఇస్తానయ్యా అని ప్రార్థన చేస్తున్నాడట. ఒకరోజు ప్రార్థన చేయగా దేవుడు ఒకరోజు జవాబు ఇచ్చాడు. ఏమన్నాడంటే, రేపటి దినాన నేను నీ ఇంటికి వస్తాను అని అన్నాడు. జాగ్రత్తగా వినాలి. రేపటి దినాన నేను నీ ఇంటికి వస్తాను. దేవుడు చెప్పాడంటే మాట
తప్పడు. దేవునికి స్తోత్రం. అయితే వీడు ఏం చేశాడంటే, పిలిచినోడు ఇంట్లో రకరకాల వంటలు చేసి పెట్టాడు. వస్తుంది ఎవరు? సాక్షాత్తు ఎవరు వస్తుంది? సాక్షాత్తు యేసయ్య వాడి ఇంటికి వస్తున్నాడు. ఆ ఇంటికి వచ్చే యేసయ్యకి మామూలు మనం తినే తిండి పెడితే బాగుంటుందా అని వీడు రకరకాల వంటలు చేసి పెట్టాడు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి రెడీగా చూస్తున్నాడు. ఈలోపు ఒక అమ్మాయి బాగా చలితో ఉంది. అమ్మాయి అక్కడికి వచ్చి, అయ్యా బాగా చలిగా ఉంది, నీ ఇంట్లోకి నన్ను రమ్మంటే నేను వస్తాను, నీ ఇంట్లోకి నేను రమ్మంటే వస్తానని అడిగింది. ఈయన అన్నాడు, ఇప్పుడు కాదమ్మాయి, నా ఇంటికి రావాల్సిన పెద్ద గెస్ట్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన వచ్చిన తర్వాత నువ్వు రా అన్నాడు. పంపించాడు. ఆవిడ. ఇంకొక అతను రోడ్డు ఊడుస్తున్నాడు. బాగా చలేస్తూ ఉంది, ఆకలితో ఉన్నాడు పాపం. దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏదైనా ఉంటే పెడతావా అంటే ఆడన్నాడు, ఇప్పుడు కాదు, నా ఇంటికి ఒక గెస్ట్ రాబోతున్నాడు, ఆయన వచ్చిన తర్వాత మిగిలితే నీకు పెడతా. పంపించాడు. చివరికి ఇంకొక అడుక్కునేవాడు కూడా వచ్చి, అయ్యా ఏదన్నా ఉంటే పెట్టయ్యా అంటే, ఇప్పుడు కాదురా, మిగిలిపోతుంది, తర్వాత వచ్చి అడుగన్నాడు. వెళ్ళిపోయాడు. సాయంత్రం దాకా చూశాడు. యేసుప్రభు ఇంటికి రాలా. వీడు సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు, యేసయ్యా నా ఇంటికి వస్తానన్నావు కదా, మరి ఎందుకు రాలేదు, నీకోసం ఇన్ని చేసి పెడితే అని అడిగితే, ఇప్పుడు ప్రభు చెప్తాడు, నేను 3 సార్లు నీ ఇంటి దగ్గరకు వచ్చాను, 3 సార్లు నేను నీ ఇంటి దగ్గరకు వచ్చా, కానీ నువ్వే రొద్దు పో అని చెప్పా. అందుకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. వాళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లు. క్రిస్మస్ జరిగే ఇండ్లు ఎలా ఉండాలంటే అతిథి మర్యాద కలిగిన ఇల్లై ఉండాలి. నేను రెండో మాట జ్ఞాపకం చేస్తా. జ్ఞానులు నడుచుకుంటూ వచ్చారు. వస్తుంటే వాళ్ళకి దారి అర్థం కాల. ఊరు బయటకు వచ్చారు. ఒక నక్షత్రం బాగా వెలుగుతుంది. వీళ్ళకి దారి అర్థం కాక అట్టా ఇట్లా చూస్తూ ఉంటుంటే ఆ నక్షత్రం మెల్లగా నడుస్తుంది. వీళ్ళు నడుస్తుంటే నడుస్తుంది, ఆగుతుంది. అరే ఇదేదో బాగుంది, ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాము, మనం వెతుకుతున్న నక్షత్రం ఇదే అనుకుంటా అని చూస్తూ ఉన్నారు. ఈలోపు ఆ నక్షత్రం మెల్లగా ఎక్కడికి తీసుకెళ్ళిందంటే యేసు ప్రభు ఉన్న ఇంటి మీదకు వచ్చి ఆగింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుతారన్నమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వాక్యం. ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి వారికి ముందుగా నడిచెను. ఇప్పుడు మీరు చదివిన దాంట్లో నక్షత్రం వాళ్ళకు ముందుగా నడిచింది. నక్షత్రాన్ని చూసి వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ఇప్పుడు ఆ నక్షత్రం ఎక్కడికి వచ్చి ఆగింది అంటే ఆ ఇంటి మీదకొచ్చి ఆగింది. మీరు చాలా 10వ వచనం చదివితే వాళ్ళు ఎక్కడున్నారు చూడండి, చదవండి. ఎక్కడికి వచ్చి, ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడని అర్థం? ఇందాక ఫస్ట్ పుట్టినప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పశువుల పాకలో ఉన్నాడు. ఆయన గురించి కాపర్లు వచ్చి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఇంటి ఆయన ఏం చేశాడు తెలుసా? అయ్యా నిన్ను ఎవరు అనుకున్నాను, నేను ఏదో అనుకున్నాను, నువ్వు పాకలో కాదయ్యా ఉండాల్సింది, సాక్షాత్తు నా ఇంట్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లోకి తెచ్చాడు. యేసు ప్రభుని ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఆ నక్షత్రం వచ్చి ఏ ఇంటి మీద ఆగిందంటే ఆ ఇంటి మీద ఆగితే ఆ ఇంట్లో ఇప్పుడు వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా?
చెప్పాలా? ఆ ఇంట్లో వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? ఒక ఆయన వాక్యం చెప్తా ఏమన్నాడంటే, ఆకాశం నుండి నక్షత్రం వచ్చి అమాంతం ధమేలని ఆ ఇంటి మీద పడిందంట. ఏడబడింది? ఇంటి మీద పడిందా? ఇంటి మీద పడలే, ఇంటి దగ్గరకు వచ్చి ఆగింది. ఆ ఇంటి మీదకి వచ్చి ఆగింది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి దారి చూపించింది. ఆ ఇల్లు వెలుగుతో నింపబడింది. అయితే గమనించాలా, మన ఇంట్లో వెలుగుందా, చీకటి ఉందా? క్రిస్మస్ జరుగుతున్న ఇంట్లో వెలుగుందా, చీకటి ఉందా? ఆలోచన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంట్లో గొడవ జరుగుతుంది అనుకో, మన ఇంట్లో అల్లరితో కూడిన ఆటపాటలు ఉన్నాయనుకో, ఆ ఇంట్లో ఏముందంటే చీకటి ఉందని అర్థం. చెడు స్వభావం, చెడు పద్ధతులు, కీడు చేసే బుద్ధులు, పాడు చేసే బుద్ధులు ఈ ఉన్నాయి అంటే నీ ఇంట్లో వెలుగు కాదు, నీ ఇంట్లో ఏముంది? చీకటి ఉందని అర్థం. పాడు చేసే బుద్ధులు ఉంటే ఇంట్లో స్టార్ ఉంటుంది, ఇంటిపైన స్టార్ ఉంటుంది, కానీ ఇంట్లోనే వెలుగు ఉండదు. ఇంట్లోనే వెలుగు ఉండదు. ఎక్కడ ఏముంటుంది అంటే చీకటి ఏలుబడి చేస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోమాపత్రిక 13వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. రోమా 13:12. పగలు సమీపంగా ఉన్నది, మనం అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను, లేక కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను, లేక కలహమైనను, మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. పగటి యందు నడుచుకున్నట్లు ఎట్లా నడుచుకుందాం? మర్యాదగా నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. ఎలా నడుచుకోవాలి? మర్యాదగా నడుచుకోవాలి. ఎక్కడ ఏమున్నాయంట? అల్లరితో కూడిన ఆట పాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఇంట్లో ఏమున్నాయి? కొంతమంది పాటలకి డ్యాన్సులు వేస్తా ఈలలు వేస్తుంటారు. అప్పుడప్పుడు ఏ అని అరుతుంటారు. ఇక్కడ చీకటే ఉంటుంది, నరకంలో కూడా ఏముంటుంది? నరకంలో అగ్ని ఉంటుంది కదా. అగ్ని ఉంటుందా లేదా? ఇప్పుడు దాంట్లో పడితే సమ్మగా ఉంటుందా, అరుస్తాడా? నరకంలో అగ్ని 24 గంటలు కాలుతా ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్నిలో పడితే అరుస్తాడా, లేకపోతే మౌనంగా ఉంటాడా? ఇక్కడ అరిశాడా, అక్కడ కూడా అరుస్తాడు. అదే నేర్చుకోవాల్సింది. ఇక్కడ సైలెంట్గా ఉంటే అక్కడ సైలెంట్గా ఉంటావు, ఇక్కడ అరిశావంటే అక్కడ కూడా అరుస్తా. అట్లాంటి పరిస్థితి మాత్రం దయచేసి తెచ్చుకోవద్దు. కలహము, మత్సరం, అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టాలు, ఇవన్నీ మనకు తగినవి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, క్రిస్మస్ జరిగే ఇంట్లో అతిథి మర్యాద జరగాలి. 2, క్రిస్మస్ జరిగే ఇంట్లో ఎలా ఉండాలంటే ఆ ఇంట్లో వెలుగు ఉండాలి, చీకటి ఉండకూడదు. 3వది జ్ఞాపకం చేస్తాను. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. 2వ అధ్యాయం 11వ వాక్యం. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును
సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఆయనను ఆరాధన చేశారు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే ఆరాధన జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. దేవునికి ప్రార్థన జరుగుతుంది, దేవునికి ఆరాధన జరుగుతుంది. ఏమని జరుగుతుందంటే వాళ్ళు 3 వస్తువులు తీసుకొచ్చారు. 1 బంగారం, 2 సాంబ్రాణి, 3 బోలం తీసుకొచ్చారు. బంగారం, సాంబ్రాణి, బోలం. బంగారం దేనికి గుర్తు అంటే ఆయన రాజు అని చెప్పడానికి గుర్తు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? రాజులకు రాజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు రాజులకు రాజు. ప్రపంచంలో ఉన్న రాజులందరికీ రారాజు. కొంతమంది సవాలు విసిరారు యేసయ్య మీద, క్రిస్టియన్ అనేది లేకుండా చేస్తామని సవాలు విసిరారు రాజులు. బైబిల్ అనేది లేకుండా చేస్తామని సవాలు విసిరారు. ఆ సవాలు విసిరినోడే చచ్చాడు. ఎవడైతే బైబిల్ లేకుండా చేస్తానన్నాడో వాడి ఇల్లే బైబిల్ ప్రింట్ చేసే గదిగా మార్చబడింది. హిట్లర్ అనేవాడు కూడా యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళంటే పడదాడికి ఊచకోత కోసాడు. కొన్ని వందల మందిని, లక్షల మందిని చంపాడు. చివరికి వాడే దిక్కులేని కుక్క సాగు చచ్చాడు. యేసు ప్రభు రాజులకు రాజు. ఆయనతో పెట్టుకుంటే అయిపోతాడు. మౌనంగా ఉంటున్నాడు అని అనుకోవద్దు. ఆయనతో పెట్టుకుంటే మాత్రం అయిపోతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు రాజు అని ఆరాధన చేశారు. వాళ్ళు బోలం తీసుకొచ్చారు. బోలం దేనికి పెడతారో తెలుసా? చచ్చిపోయిన శవానికి రాస్తారు బోలం. ఎందుకంటే అది ఎక్కువ కాలం కుళ్ళిపోకుండా ఉండటానికి. అంటే ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు అని చెప్పడానికి బోలాన్ని తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మరణాన్ని జయించిన వాడు. ప్రపంచంలో ఎవడు చేయలేదు ఆ పని. మనం ఆరాధిస్తున్న దేవుడు చనిపోయాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ఆయన ఇప్పటి వరకు చావల. ఆయన ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నాడు. అందుకే వాళ్ళు బోలాన్ని తీసుకొచ్చారు. 3వది సాంబ్రాణి తీసుకొచ్చారు. ఆయన సాంబ్రాణి దేనికి గుర్తంటే యాజకుడు అని చెప్పడానికి, పాస్టర్ గారు అని చెప్పడానికి. మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకంలో ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని మన కోసం ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏదన్నా అడిగామనుకో అక్కడ తండ్రికి చెప్తున్నాడు. మనం ఏదైనా తప్పు చేశామనుకో క్షమించమని అడగగానే మన కొరకు ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా వాడిని క్షమించయ్యా, వాడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా క్షమించయ్యా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు ఎవరిని ఆరాధన చేశారు? ఆ వాక్యాన్ని ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చదివితే వారు ఆయనను ఆరాధన చేశారు. ఎవరిని ఆరాధన చేశారు? ఆయనను చేశారు. ఒకవేళ నక్షత్రం నడుస్తుందని నక్షత్రాన్ని ఆరాధన చేశారా? నక్షత్రాలన్నీ దేవుడు చేసినాయి. నక్షత్రాలన్నీ ఎవరు చేసినాయి? ఆయన చెప్పింది చేయాలి నక్షత్రాలు. అందుకే ఇప్పుడు దాకా ఆ నక్షత్రాలు తిరుగుతున్నాయి కానీ మన మీదకి వచ్చి పడలా. వాస్తవానికి నక్షత్రాలు వచ్చి మన మీద పడితే ఏమైద్ది? నక్షత్రం ఎంత ఉండదు తెలుసా? ఎంత ఉంటుంది? భూమి కంటే పెద్దది నక్షత్రం. భూమి కంటే పెద్దది. ఒక్క నక్షత్రం వచ్చి కనుక ఒక్క దెబ్బ ఢీ కొట్టిందంటే భూమి ఏమైపోద్ది? ముక్కలు అయింది. అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా? భూమి జోలికి వెళ్ళొద్దని అన్ని నక్షత్రాలకు చెప్పాడు. దేవుని మాట వినాలి నక్షత్రాలు. దేవునికి స్తోత్రం. వాళ్ళు నక్షత్రాన్ని ఆరాధన చేయలే.
ఒకవేళ అమ్మ మరియమ్మ నువ్వు కన్నావమ్మ, నువ్వు ఎంత గొప్పదానివి తల్లి అని చెప్పి మరియ తల్లికి ఆరాధన చేయలా. ఎవరికి ఆరాధన చేశారు? యేసయ్యకు ఆరాధన. నీ ఇంట్లో ఎవరికి ఆరాధన జరుగుతుందో ఒకసారి ఆలోచండి. నీ ఇంట్లో ఆరాధన అసలు జరుగుతుందో లేదో ఆలోచించు. నీ ఇంట్లో కనీసం ప్రార్థన జరుగుతుందా? ప్రార్థన చేస్తున్నావా నువ్వు? ఒకసారి ఆలోచించాల. ఇంట్లో ప్రార్థన జరగాలి, ప్రార్థన చేయాల, ప్రార్థన ప్రతిరోజు చేయాలి. ఆ ఇంట్లో దేవునికి ఆరాధన జరుగుతుంది. ఒక చక్కని మాట చెప్పమంటారా? బైబిల్ చెప్తుంది, ఎక్కడైతే 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. యేసయ్య అన్నాడు, ఎక్కడైతే 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానండి. ప్రార్థన అని చెప్పి భార్య, భర్త, పిల్లలు 3 కలిసి కూర్చున్నారనుకో, ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? యేసయ్య వస్తాడు. యేసయ్యే నీ ఇంటికి వస్తాడు. కానీ ప్రార్థన చేయకుండా చాలామంది ఆ భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు నీ ఇంటికి వచ్చే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ప్రార్థన చేయి, నీ ఇంటికి సాక్షాత్తు యేసయ్యే దిగొస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రిస్మస్ జరిగే ఇంట్లో అతిథి మర్యాద జరగాలి. క్రిస్మస్ జరిగే ఇంట్లో వెలుగుతో నింపబడాలి. క్రిస్మస్ జరిగే ఇంట్లో యేసయ్యకు ఆరాధన జరగాలి. ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 2:12 చదవండి. దేవుని చేత బోధింపబడిన వారై వాళ్ళు మరొక దేశానికి తిరిగి వెళ్ళారు. జ్ఞానులు యేసుప్రభు దగ్గరకు వచ్చారు, యేసుప్రభుని చూశారు, వాళ్ళు తెచ్చిన కానుకలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ హేరోదు మహారాజు అన్నాడు, మీరు చూసి రండి, నేను ఆ రాజును ఆరాధన చేస్తాన్నాడు. వాస్తవానికి ఆరాధన చేయడానికి కాదు, యేసుప్రభుని చంపడానికి ఆ మాట చెప్పాడు. ఇప్పుడు జ్ఞానులు మళ్ళీ పాపం తెలియక మళ్ళీ హేరోదు మహారాజు దగ్గరకు పోతుంటే ఆ ఇంట్లో దేవదూత ప్రత్యక్షమై చెప్తుంది, జ్ఞానులారా మీరు రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు ఎక్కడికి వెళ్దా అంటే మీ ఇళ్ళకు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. అంటే ఆ ఇంట్లో హెచ్చరికలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? హెచ్చరికలు జరుగుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ ఇంట్లో నీ పిల్లల్ని హెచ్చరిస్తున్నావా? గద్దిస్తున్నావా? తప్పుడు మార్గంలో వెళ్తుంటే, పాడైపోతుంటే, కీడు చేస్తూ ఉంటుంటే వాళ్ళని ఎప్పుడైనా గద్దించావా? ఆలోచన చేయాలా. వాళ్ళ ఇంట్లో ఎవరైనా సరే, భార్య కానీ, పిల్లలే కానీ, భర్తే కానీ, వాళ్ళు ఎవరైనా సరే తప్పు చేస్తే ఏం చేయాలి? హెచ్చరించాలి. అది హెచ్చరించకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. పిల్లలు ఎప్పుడు గారాబం చేయమాకండి. గారాబం చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. మొన్నొకడు ఓ తల్లి పిల్లోడికి ఏడుస్తున్నాడని కదిలితే సెల్ ఇచ్చిందంట. సెల్ ఇచ్చింది, కదిలితే సెల్ ఇచ్చింది. వాడు సెల్లో ఒక గేమ్ ఆడుతున్నాడు. ఆ తల్లికి అవసరమై సెల్లు లాక్కుంటే ఈడేం చేశాడు తెలుసా? ఆ కోపంతో చూశాడు ఆ తల్లిని ఎట్లా చంపాలని చూసి ఆ వంటగదిలోకి వెళ్ళి తల్లి పడుకొని ఉంది చూశాడు, కత్తి తీసుకొచ్చాడు, 5-6 పోట్లు పొడిచాడు తల్లిని. పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేశారు. ఎందుకు పొడిచావరా అంటే మా అమ్మ సెల్లు లాక్కుంది. దయచేసి గమనించాలా, చాలామంది చేస్తున్న తప్పు. పిల్లల్ని గారాబం చేయొద్దు. తప్పు చేస్తే ఖచ్చితంగా హెచ్చరించాలి, గద్దించాల, బుద్ధి చెప్పాల. వాళ్ళు ఎవరైనా సరే అది చెయ్యకపోతే ఇంట్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లల్ని కొట్టనోడు తండ్రే కాదంట, బెత్తం వాడిని వాడు తండ్రే కాదంట. బైబిల్ చెప్తుంది. పిల్లోడిని కానీ గద్దించకపోతే
తల్లిదండ్రులకు అవమానం తీసుకొస్తాడు. రేపటి భవిష్యత్తు ఎక్కడుందా అంటే నువ్వు గద్దించే గద్దింపులోనే ఉంది. దేవునికి స్తోత్రం. నీ పిల్లలు మాట వినకపోతే, నీ పిల్లలు నీకు మాట వినకపోతే దేవుని మందిరానికి పంపించాను, సండే స్కూల్కి పంపించాను. ఖచ్చితంగా పిల్లలు మంచి భవిష్యత్తుగా మారుతారు. నేను చెప్తున్నాను, పిల్లలు ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలుగా మారుతారు. మనం ఈ గద్దింపు చెప్పకపోబట్టే వాళ్ళు పాడైపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. గొల్లలు యేసుప్రభు ఉన్న ఇంటికి వచ్చారు. యేసుప్రభు మాటలు మరియమ్మ తల్లికి చెప్పారు. అమ్మా, నీ కడుపున పుట్టినడు మామూలుడు కాదమ్మా, దేవదూత వచ్చి మాకు చెప్పిందమ్మా. ఆయన ఆ మాటలు చెప్తూ ఉండగానే పరలోకంలో ఉన్న దేవదూతలు అందరూ వచ్చారమ్మా, మేము కల్లారా చూసామమ్మా అని కాపరులు చెప్పారు. ఆ ఇంట్లో దేవుని మాటలు వినబడుతున్నాయి. ఆ ఇంట్లో దేవుని మాటలు వినబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ ఇంట్లో మర్యాద జరుగుతుంది. ఆ ఇంట్లో వెలుగు ఉంది. ఆ ఇంట్లో ఆరాధన ఉంది. ఆ ఇంట్లో హెచ్చరికలు ఉన్నాయి. ఆ ఇంట్లో దేవుని వాక్యము వినబడతాం. ఇవి మన ఇంట్లో వినబడుతున్నాయా? ఒకసారి ఆలోచించాలి. మన ఇంట్లో ఇవి వినబడుతున్నాయా? ఇవి వినబడకుండా నువ్వు క్రిస్మస్ చేస్తున్నావంటే నువ్వు సరిగ్గా క్రిస్మస్ చేయట్లేదని అర్థం. దయచేసి గమనించాలి. తలలో